ఏండి మనుషులు ఎంత ఫూలిష్‌గా ఉన్నారంటే, అసలు మరి పెళ్లి చేసుకునేటప్పుడు వాడికి తెలీదా? కట్నం ఇచ్చిన కట్నం సరిపోవట్లేదు అని అనుకున్నప్పుడు, మరి పెళ్ళెందుకు జేసుకోవాలి? ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత, అదనపు కట్నం తీసుకురావాలి అని చెప్పేసి, అమ్మాయిని టార్చర్ చేయడం. ఆల్రెడీ తనకి పిల్లాడున్నాడు. 6 ఇయర్స్ పిల్లాడున్నాక, ఆ పిల్లాడి ముందే తల్లిని కొట్టడం, తల్లికి పెట్రోల్ పోసి తల్లిని తగలబెట్టడం, పిల్లాడు చూసి ఊర్చుకుంటాడా? అసలు ఎలాంటి సమాజంలో బతుకుతున్నామండి. సో, అసలు మరి కట్నం ఇచ్చింది, తీసుకుంది సరిపోకుండా ఇంకా అదనపు కట్నం కోసం ఎంతని ఇస్తారు? తల్లి అమ్మాయి పేరెంట్స్ దగ్గర ఏమన్నా కోట్లు కూడబెట్టుకొని ఉంటారా ఏంటి వీడికివ్వడానికి? సో, ఇలాంటివైతే చాలా అంటే చాలా జరుగుతున్నాయి. సో, మరీ ఘోరంగా కార్ అడగగానే కార్ ఇచ్చేసి, బుల్లెట్ బైక్ అడగగానే బైక్ ఇచ్చేసి, అవి ఇచ్చినవి సరిపోకుండా ఇంకా 35,00,000 కావాలంట వాడికి. వాడు మనిషో, పశువో అర్థం కావట్లేదు. అలాంటి కొడుకుని కన్న తల్లిదండ్రులు కూడా వేస్ట్ మొహాలే. సో, ఎందుకంటే ఇంక వాళ్ళు కూడా ఇంకా అది సరిపోకుండా మొగుడు టార్చర్ పెట్టడం సరిపోకుండా అత్తామామలు కూడా అదనపు కట్నం కావాలని టార్చర్ పెట్టడం అది ఎంతవరకు కరెక్టు? అది కూడా అంత చిన్న పిల్లాడి ముందు అత్తమామలు కొట్టడం, భర్త కొట్టడం ఇవన్నీ చూస్తే పిల్లాడు తట్టుకుంటాడా? 6 ఇయర్స్ బాబు మరి ఘోరంగా ఏడుస్తూ చెప్తున్నాడు. సో, నా తల్లిని తండ్రి కొట్టాడు, నానమ్మ కొట్టింది. సో, నాన్న పెట్రోలో ఏదో పోసి నిప్పంటించాడు అని చెప్తున్నాడు. మరి అంత ఘోరంగా తల్లిని తన కళ్ళ ముందే కొట్టడం అయితే మరీ ఘోరం. సో, ఇక్కడైతే ఇలాంటి పరిస్థితులైతే ఎవ్వరికీ రాకూడదు. సో, కట్నం ఇచ్చినంక కూడా ఇంకా కావాలి అంటే నువ్వు అంత సంపాదించుకోలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు మరి? నీలాంటి వాడికి పెళ్ళవసరమా? సో, నీ కొడుకుకి చేత కానప్పుడు పెళ్ళెందుకు చేశారు మీరు? సో, అలాంటి కొడుకుకి పెళ్లి చేసి ఒక అమ్మాయి గొంతుకోవడం అవసరమా? సో, మీకు సంపాదించుకునేంత స్తోమత లేనప్పుడు వదిలేసుకోవాలి. అంతేకానీ వేరే వాళ్ళు తెస్తారు, అది తిని బతుకుదామని ఆశతో బతకడం అవసరమా మీకు? సో, అలాంటి వాళ్ళు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి అత్తమామలు చాలా అంటే చాలామంది ఉన్నారు. సో, కోడలు తెస్తుంది, తిని కూర్చుందాము, సో, దాంతోనే మనం సెటిల్ అయిపోదాము అని బతుకుతూ ఉంటారు. ఇలాంటి వేస్ట్ మొహాలు ఉన్నంత కాలం అమ్మాయిల లైఫ్స్ ఇలానే ఉంటాయి. సో, అసలు కట్నం ఇచ్చేటప్పుడే ఫస్ట్ కనుక్కోండి. వాడు ఇంకా అదనపు కట్నం కావాలా? ఇలానే వేధిస్తాడా అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అని కనుక్కొని అసలు కట్నం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాంటి కట్నం అడిగే వెధవలకి పెళ్లి చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే కట్నం ఇచ్చి వాడికి ఇంకా ఆశ సరిపోక ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే మొహాలు చాలామంది ఉంటారు. అందరూ ఇలాగే ఉంటారా అంటే అందరూ ఇలాగే ఉండరు. కొంచెమంది కట్నం తీసుకున్నా కూడా మంచిగా ప్రేమగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దాంట్లో ఇలాంటి వేస్ట్ మొహాలు కూడా ఉంటారు. వాళ్ళందరికీ దూరంగా ఉండండి. అర్థం చేసుకోండి.